Okay, hello viewers, welcome to today's session. Sri Rajarajeshwara Prabhutva Arts and Science Kalashala Autonomous Vruksha Shastra Ahara Shastram Pantala Utpatti Vibhagam Karimnagar SRR Government Arts and Science College Karimnagar Autonomous Department of Botany, Food Science, Crop Production is going to give wonderful opportunity to listen or the interpret or analysis of previous papers. Those who are going to attend TS set and UGC net, University Grants Commission NTA, National Testing Agency, is going to conduct national level eligibility test for home science, languages, arts and commerce. This video is very useful. At the same time, TS set 29 subjects, Usmania University of Telangana State is going to conduct TS set 2024. Is also, this video is very useful for all aspirants. So my dear friends, keep watching, and if you have any doubt regarding of this video, please make a comment, and also you can directly contact with me. Definitely I will clarify your doubts. So this is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science and Crop Production, SRR Government Arts and Science College, Autonomous Karimnagar. So my dear friends, మనం గతంలో జరిగినటువంటి యూజీసీ నెట్, ఎన్టీఏ యూజీసీ నెట్ కండక్ట్ చేసినటువంటి పేపర్ 1కి సంబంధించిన టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి పేపర్స్ను మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు 31 భాగాలుగా 32 పార్ట్స్గా మనం వివిధ సంవత్సరాల్లో నిర్వహించినటువంటి టిఎస్ సెట్, అదేవిధంగా యూజీసీ నెట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసుకుంటున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ ఆఫ్ the TS set and also UGC net, you can directly contact with me. I will clarify your doubts. Okay, so in this regard, మనం ముఖ్యంగా టిఎస్ సెట్ కు సంబంధించి అభ్యర్థులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, పేపర్ 1కు సంబంధించి అభ్యర్థులు గమనించాలి. టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ జనరల్ పేపర్ అయినప్పటికీ కూడా టిఎస్ సెట్ కు సంబంధించి 29 సబ్జెక్టులు ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించేటువంటి ఈ టిఎస్ సెట్ కి కామన్ గా పేపర్ 1కి సంబంధించి ఈ 10 యూనిట్లు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? యూజీసీ నెట్ నిర్వహించేటువంటి సేమ్ సిలబస్ నే టిఎస్ సెట్ కూడా కండక్ట్ చేస్తుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఎట్ ద సేమ్ టైం, యూజీసీ నెట్ కు సంబంధించినటువంటి పేపర్ ప్రశ్నపత్రాన్ని మనం విశ్లేషణ చేసే క్రమంలో ఈ 10 యూనిట్లకు వెళ్ళి క్వశ్చన్లు వస్తాయి. ఒక్కొక్క యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్నలు వస్తాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. అంటే టీచింగ్ అప్టిట్యూడ్ 5 క్వశ్చన్స్, రీసెర్చ్ అప్టిట్యూడ్ 5 క్వశ్చన్స్, కాంప్రహెన్షన్ 5 క్వశ్చన్స్, కమ్యూనికేషన్ 5 క్వశ్చన్స్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్ 5 క్వశ్చన్స్, లాజికల్ రీజనింగ్ 5 క్వశ్చన్స్, డాటా ఇంటర్ప్రిటేషన్ 5 క్వశ్చన్స్, ICT ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 5 క్వశ్చన్స్, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ 5 క్వశ్చన్స్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 5 క్వశ్చన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, అకార్డింగ్ టు బ్లూ ప్రింట్, ఈ బ్లూ ప్రింట్ ను, ఈ ఏరియాను దాటిపోకుండా క్వశ్చన్స్ ఇస్తున్నాడు. గత ప్రశ్న పత్రాలను మనం విశ్లేషించి చూస్తే అభ్యర్థులు గమనించాలి, ఖచ్చితంగా ఈ ఏరియాలోనే మనకు క్వశ్చన్స్ అనేటువంటి వస్తున్నాయి. నెగటివ్ మార్కింగ్ లేదు, ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తారు. అంతేకాకుండా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ప్రతి యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్నలు వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్కు 2 మార్కులు, కాబట్టి 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్నలు, మొత్తం 50. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇది పేపర్ 1కు సంబంధించి అభ్యర్థులు చూడాల్సిన యూనిట్స్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్, మై డియర్ యంగ్ అండ్ డైనమిక్ ఆస్పిరెంట్స్, దోస్ హు ఆర్ స్టడీయింగ్, ఈవెన్ దో పీజీ స్టూడెంట్స్, ఇప్పుడు పీజీ చేసే అభ్యర్థులు కూడా ఈ వీడియో మీరు చూడండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు పీజీ చేస్తున్న అభ్యర్థులు కూడా యూజీసీ నెట్ రాయొచ్చు, ఇప్పుడు పీజీ చేస్తున్న అభ్యర్థులు సిఎస్ఐ నెట్ రాయొచ్చు, ఇప్పుడు పీజీ చేస్తున్న అభ్యర్థులు మీరు ప్రత్యేకించి టిఎస్ సెట్ కూడా మీరు రాయొచ్చు. 2 సంవత్సరాల వ్యవధిలో మళ్ళీ మీరు క్వాలిఫై పాస్ అయిన తర్వాత 55%, అంటే నాన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే మనకు 55%, రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 50% ఉన్నా సరిపోతుంది. కాబట్టి ఆ మార్కులతో మీరు మెమోస్ తీసుకెళ్ళి, ముఖ్యంగా టిఎస్ సెట్కి సంబంధించి కన్వీనర్, టిఎస్ సెట్ సంబంధించినటువంటి ఆఫీస్ మనకు ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉంటుంది. యూజీసీ సెంటర్కి సంబంధించి మీరు ఆన్లైన్లో డైరెక్ట్ పోర్టల్లోకి వెళ్ళిపోయి ఆ అడ్రస్కు మీరు అది కొరియర్ చేస్తే డెఫినెట్గా మీకు అది క్వాలిఫైడ్
ఏది ఆ మెమో లేదా ఎలిజిబుల్ సర్టిఫికేట్ వస్తుంది. వన్స్ ఎలిజిబుల్ సర్టిఫికేట్ ఈజ్ పర్మనెంట్. ఒకసారి మీరు అర్హత సాధించారంటే యూజీసీ నెటే కావచ్చు, టీఎస్ నెటే కావచ్చు, సిఎస్ఆర్ నెటే కావచ్చు, వన్స్ ఎలిజిబుల్ యు ఆర్ ట్రీటెడ్ యాజ్ పర్మనెంట్ ఎలిజిబుల్ క్యాండిడేట్. కాబట్టి ఇది అభ్యర్థులు గమనించాలి. మరి మన గత సంవత్సరాలకు సంబంధించి జరిగినటువంటి ప్రశ్న పత్రాల విశ్లేషణలో భాగంగా మనకు 2018 డిసెంబర్లో జరిగినటువంటి ప్రశ్న పత్రాన్ని ఈ రోజు మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. అభ్యర్థులు ప్రత్యేకించి దీనికి సంబంధించి మీరు జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాం, డెప్త్ అండ్ లెంత్ ఆఫ్ ది క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్ టైంలో మనం ఆన్సర్ చేయాలి. నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి క్వశ్చన్ యొక్క లెంత్, డెప్త్ను మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అభ్యర్థులు గమనించాల్సినటువంటి అంశం. ఎంత గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఏదో టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్ టు 2 అంటే మొదటి 2 చాప్టర్ చదువుకొని వెళ్ళిపోయి మేము పాస్ అవుతామంటే అది చాలా కష్టం. కాబట్టి అభ్యర్థులు ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు అయితే నేను సూచించేటువంటి సలహా ఏంటంటే ప్రత్యేకించి ప్రాగ్మా పబ్లికేషన్ చదువుకోండి. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే ట్రూమెన్స్ పబ్లికేషన్ తీసుకోండి. ఈజీగా మీరు క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రీవియస్ పేపర్ విశ్లేషణ చాలా అవసరం. ఈ గతంలో జరిగినటువంటి ప్రశ్న పత్రాల విశ్లేషణ వల్ల క్వశ్చన్ యొక్క సరళి మనకు అర్థమవుతుంది. అసలు ఏ ఏరియా నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి, ఎలా అడుగుతున్నాడు, దాన్ని దాటిపోకుండా ఆ బౌండరీ లోపలనే విత్ ఇన్ ది బౌండరీలో క్వశ్చన్స్ అనేటువంటి వస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు అత్యంత సులభంగా మీ ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే కూడా పేపర్ 1లో అత్యధిక మార్కులు సాధించవచ్చు. ఈ వీడియోస్ని మీరు చూడండి, విశ్లేషిస్తూ మనం నేర్చుకుందాం. సో ఇది పేపర్ 1కు సంబంధించిన 2018 డిసెంబర్లో జరిగినటువంటి పేపర్. So this is the first question. Which among the following is the best field of study to improve the ability of students experiment and analysis? అంటే ఇక్కడ ఏమడిగిందంటే ఈ ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో మనకు అత్యంత ఏది ది బెస్ట్ అన్నమాట. అంటే ప్రాముఖ్యమైనటువంటి స్టడీ ఏంటిదంటే ఇంప్రూవ్ ద ఎబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్స్పెరిమెంట్. అంటే విద్యార్థి ప్రయోగాలు చేయడానికి అనుకూలంగా ఉండేటువంటి, అంతేకాకుండా అనలైజ్ చేయడానికి, విశ్లేషణ చేయడానికి అనువుగా ఉండేటువంటి సబ్జెక్ట్ లేదా అనువుగా ఉండేటువంటి ఫీల్డ్ను మనం గమనిస్తే అభ్యర్థులకి ఈజీగా అర్థమవుతుంది. విచ్ ఫీల్డ్ అంటే కింద ఉన్నటువంటి మనకు ఈ ఫీల్డ్, ఏ ఫీల్డ్, హిస్టరీ చరిత్రన, లాంగ్వేజా, ఎకనామిక్సా, సైన్స్ అంటే ఎవరైనా చెప్తారు. 4th క్లాస్ స్టూడెంట్స్ ఆల్సో డైరెక్ట్లీ సే సైన్స్ ఇస్ ద బెస్ట్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ టు ఇంప్రూవ్ ద ఎబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అనలైసిస్. ఓకే, దెన్ ద సెకండ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రిఫ్లెక్ట్స్ బెస్ట్ ద క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఇన్ క్లాస్ రూమ్? అంటే బోధనకు సంబంధించి ఏది ఈ కింది ఇవ్వబడినటువంటి 4 మన నాణ్యమైనటువంటి బోధన రిఫ్లెక్ట్ చేయబడుతుంది? క్లాస్ రూమ్లో 4 గోడల మధ్యలో విద్యార్థులకి మంచి ప్రభావవంతమైనటువంటి మనకు ఏది నాణ్యమైన విద్యా బోధన తరగతి గదిలో అందుతుంది అని అడిగారు. ఇందులో మరి ఆప్షన్ చూసినట్లయితే త్రో ద యూస్ ఆఫ్ మెనీ టీచింగ్ ఎయిడ్స్ ఇన్ ద క్లాస్ రూమ్, మరి ఇదే ఈ పద్ధతి. త్రో ద క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ బై స్టూడెంట్స్ ఇన్ క్లాస్ రూమ్. మీరు ఎప్పుడైతే తరగతి గదిలో బోధిస్తారో విద్యార్థులు ప్రశ్నలు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతున్నారంటే దెన్ ఆటోమేటికల్లీ చాలా ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ అనిగా మనం చెప్పుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు దీనికి సూటబుల్ ఆన్సర్ మనం చెప్పుకుంటాం. మరి మిగతా 3rd ఆప్షన్ 4th ఆప్షన్ చూడండి. త్రూ ఫుల్ అటెండెన్స్ ఇన్ ద క్లాస్ రూమ్. నీకు అటెండెన్స్ ఇస్తారా భయ్, నువ్వు ఇక ఏం అడగకపోవాలంటే సరిపోతుందా? నో, దట్ ఈస్ నాట్ ఏ గుడ్ టీచింగ్ మెథడ్. త్రూ అబ్జర్వేషన్ ఆఫ్ సైలెన్స్ బై ద స్టూడెంట్స్ ఇన్ క్లాస్ రూమ్. విద్యార్థులు నిశ్శబ్దంగా కదలకుండా కూర్చుంటే అది మంచి బోధనా? నో. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దెన్ 3rd క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ దట్ అరైజ్ అండ్ అఫెక్ట్ ద ఇంటర్నల్ వ్యాలిడిటీ ఇన్ రీసెర్చ్ ఆర్. ఇది మనకు బోధన మరియు పరిశోధన అభిరుచికి సంబంధించిన ప్రశ్నలు మొదటి 10. ఇందులో మనం చూసినట్లయితే కింద ఏమడిగాడంటే అరైజ్ అండ్ అఫెక్ట్ ద ఇంటర్నల్ వ్యాలిడిటీ ఇన్ రీసెర్చ్. మరి ఇందులో మెయిన్గా పరిశోధన అంటే చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు, హిస్టరీ, మెచ్యూరిటీ పరిణతికి సంబంధించి, ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఏదైతే మనకు ఇన్స్ట్రుమెంటేషన్కు సంబంధించినటువంటి పరికరాలను ఉపయోగించేటువంటి విధానం, పరికరాలు వాడే విధానం, ఎక్స్పెరిమెంటల్ మోర్టాలిటీ అంటే మనకు ప్రయోగాలు చేసేటువంటి మనకు నైపుణ్యత లేదా దానికి సంబంధించినటువంటి
వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మనకు ఈ ఇంటర్నల్ వ్యాలిడిటీని ప్రభావితం చూపుతాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఫార్ములేషన్ ఆఫ్ ఏ రీసెర్చ్ ప్రాబ్లం డిపెండ్స్ ఆన్, అంటే ఇక్కడ మనకి ఏమంటున్నంటే ఒక రీసెర్చ్ ప్రాబ్లంకు సంబంధించి, అంటే ఒక పరిశోధనకు సంబంధించినటువంటి సమస్యను ఏది దేనిపైన డిపెండ్స్ అవుతుంది, అంటే ఒక సమస్యను గుర్తించాలి అంటే దేనిపైన డిపెండ్ అవుతుందని అడిగాడు. ఇందులో ఆప్షన్స్ మనం చూసినప్పుడు వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ బిహైండ్ ద రీసెర్చర్స్ చాయిస్, వాట్ ఆర్ ద స్పెసిఫిక్ క్వశ్చన్స్, వాట్ ఈస్ ద కాన్సెప్చువల్ మోడల్ అండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హైపోథీసిస్. ఈ 4 అంశాలను బేస్ చేసుకొని మనకు ఒక రీసెర్చ్ ప్రాబ్లం అనేటువంటిది మనం ఏది ఫార్ములేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఏ 4 అంశాలు? వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ బిహైండ్ ద రీసెర్చ్ చాయిస్, ఏదైతే మనం పరిశోధన చేయబోతున్నో దాని యొక్క లక్ష్యం ఏమిటి. వాట్ ఆర్ ద స్పెసిఫిక్ క్వశ్చన్, అసలు ఏ ప్రశ్నల ఆధారంగా మనం దీన్ని ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేయబోతుంది. వాట్ ఈస్ ద కాన్సెప్చువల్ మోడల్, అసలు దీంట్లో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి భావన విధానం ఏంటి. చివరికి హైపోథీసిస్, ఎలాంటి పరికల్పనలు మనం ఇందులో మనం ఉపయోగిస్తున్నాం అనేటువంటి అంశాల ఆధారంగా మనము రీసెర్చ్ ప్రాబ్లం మనం డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. ఎమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ నాట్, చూడండి నాట్ కానిదని అడిగాడు. అభ్యర్థులు గమనించాలి ఇక్కడ, నాట్ ఇన్స్ట్రక్షన్ మెటీరియల్, ఆడియో పోడ్కాస్ట్, యూట్యూబ్ వీడియో, ప్రింటెడ్ స్టడీ గైడ్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ఇందులో ఈ 4 ఏది ఇన్స్ట్రక్షన్ మెటీరియల్ కాదు అన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఓహెచ్పి అంటే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ఎందుకు? ఆడియో పోడ్కాస్ట్ ఉంటుంది, యూట్యూబ్ వీడియో ఉంటుంది, ప్రింటెడ్ స్టడీ గైడ్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఉంటుంది. ఓకే, దెన్ 6th క్వశ్చన్. సపోజ్ as a teacher you are training your students in public speaking and debate, which among the following is most difficult to develop among the students? ఏం లేదు, అట్లా కాదురా భయ్, మనం విద్యార్థులందరిలో మంచి బోధన సంభాషణ నైపుణ్యాలు పెంపొందించాలనుకుంటున్నాం. మరి సంభాషణ నైపుణ్యాలు పెంపొందించాలంటే ఈ కింది వాటిలో ఏది అత్యంత ప్రముఖమైంది అని అడిగాడు. సో కంట్రోల్ అవర్ ఎమోషన్స్, అంటే మన యొక్క భావావేశాలను ఏం చేయడం, కంట్రోల్ చేయడం, నియంత్రించుకోవడం. కాన్సెప్ట్ ఫార్మేషన్, అంటే మనకు భావనలు రూపొందించడం. యూజింగ్ సెలెక్టింగ్ అప్రోప్రియేట్ లాంగ్వేజ్, విచ్ లాంగ్వేజ్ ఈజ్ యూజింగ్, మీరు ఏ భాషను ఉపయోగిస్తున్నారు, అర్థవంతమైన భాషను ఉపయోగిస్తున్నారా, గ్రాంధిక భాషను ఉపయోగిస్తున్నారా, లేదు వడక భాషను ఉపయోగిస్తున్నారా అనేటువంటి. వాయిస్ మాడ్యులేషన్, అంటే మాట్లాడేటప్పుడు మీరు బ్రహ్మానందంగా మాదిరిగా మాట్లాడుతున్నారా, లేదా మాట్లాడేటప్పుడు స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్, ఏది నొక్కి చెప్పాలి, ఏది నార్మల్ ఇంటోనేషన్లో చెప్పాలి. అందుకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పినప్పుడు అంటారు అని ఇట్లా ఈ విధంగా మనం ఒత్తి పలుకుతాం అనమాట. ఇలాంటి వాటి ఉపయోగిస్తామా? మరి ఇందులో ఏది ఉపయోగిస్తే ఎఫెక్టివ్ మీన్స్ పబ్లిక్ స్పీకింగ్ డిబేట్లో ఏది స్టూడెంట్ మాట్లాడగలుగుతారంటే, ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్, 4 ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా అత్యంత ముఖ్యమైనది కంట్రోల్ ఓవర్ ఎమోషన్స్. ఎక్కువ మందిని చూడగానే మనం ఎమోషనల్ అయిపోకూడదు మిత్రమా. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దెన్ 7th వన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. మనకు తెలుసు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో సిబిసిఎస్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది, బకెట్ సిస్టమ్. మరి దీనికి సంబంధించి ఏది బెస్ట్ అడ్వాంటేజ్, ఈ 4 ఆప్షన్స్లో ఏది సూటబుల్ ఆప్షన్గా మనం చెప్పుకున్నప్పుడు, షిఫ్ట్ ఇన్ ఫోకస్ ఫ్రమ్ టీచర్ సెంట్రిక్ టు స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్. ఎప్పుడైతే ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య నుంచి విద్యార్థి కేంద్రీకృత విద్య వైపుకి మనకు దృష్టి మరలించడమే సిబిసిఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్. దెన్ 8th క్వశ్చన్ చూద్దాం. ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ రీసెర్చ్ డిజైన్ ఆర్, మనకు ఏదైతే పరిశోధనకు సంబంధించినటువంటి రీసెర్చ్ డిజైన్ లో ఉండేటువంటి కాంపోనెంట్స్, అనుఘటకాలు ఏంటివి అని అడిగాడు. విచ్ ఆర్ ద కాంపోనెంట్స్ రిలేటెడ్ టు రీసెర్చ్ డిజైన్? సో ఎనీ రీసెర్చ్ డిజైన్ కంపోజ్ ఆర్ కన్సిస్ట్ దీస్ కాంపోనెంట్స్: కంపారిజన్, కంట్రోల్, manipulation and generalization. These are the 4 components is related to the components of the research design. The 9th question, the 4 major operations in scientific research are, ఏదైతే శాస్త్ర పరిశోధన ఉందో దాంట్లో మేజర్ ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి అంటే, దీంట్లో మనం చెప్పుకున్నప్పుడు ఇచ్చినటువంటి
6 ఆప్షన్స్లో 6 స్టేట్మెంట్లో మనకు 4 ఆప్షన్స్ దీనికి సూటబుల్గా ఉన్నాయి. అందుకే మనకు 4 మేజర్ ఆపరేషన్స్ అడిగారు. ఈ 6 మనం 4 చూస్ చేయాలి. నెంబర్ 1 డెమాన్స్ట్రేషన్ ఆఫ్ కోవేరియన్స్, elimination of spurious relations, sequencing in terms of time order, then last one theorization. These are the 4 major operations are in scientific research. Then the 10th one, this is the last question of teaching and research aptitude of our paper 1 syllabus. Then a variable that is manipulated is known as, ఏదైతే మనకు చరశీల అంశం ఉంటుందో అది is manipulated is known as, దాన్ని మార్చగలుగుతాము, దాన్ని మనం ఏమంటాము అంటే మారడానికి ప్రభావితం అయ్యేటువంటి చరశీల మూలకాన్ని లేదా చరశీల అంశాన్ని ఏమంటారు? డిపెండెంట్ వేరియబుల్ అంటామా, కంట్రోల్ వేరియబుల్ అంటామా, కాన్ఫౌండింగ్ వేరియబుల్ అంటామా, ఇండిపెండెంట్ వేరియబుల్ అంటామంటే ఇండిపెండెంట్ వేరియబుల్. కాబట్టి ఇండిపెండెంట్ వేరియబుల్ ఇస్ రైట్ ఆన్సర్. Then my dear friends, from 11 to 15 onwards, 11 నుంచి 15 ప్రశ్నలు కాంప్రహెన్షన్. చూడండి, 1 నుంచి 10 ప్రశ్నల వరకు మీరు గమనిస్తే ఇది టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ కు సంబంధించి సంబంధించిన క్వశ్చన్స్ అడిగాడు. అదేవిధంగా 11 నుంచి 15 ప్రశ్నల వరకు గమనిస్తే అభ్యర్థులు గమనించాలి, ఇది కాంప్రహెన్షన్. 10th క్లాస్ వరకు ఒక పారాగ్రాఫ్ లేదా ఒక ప్యాసేజ్ ఇచ్చి దాన్ని అండర్స్టాండింగ్ లెవెల్ ఆధారంగా మనకు 5 క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ చేయమంటారు. 11 to 15 క్వశ్చన్. దెన్ 16th క్వశ్చన్ చూడండి, 1 నుంచి 10 ప్రశ్నలు టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అని మనం చెప్పుకున్నాం. 11 నుంచి 15 ప్రశ్నలు మనకు కాంప్రహెన్షన్ అనుకున్నాము, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 16 నుంచి మొదలుకున్నప్పుడు ఇది ఇక్కడ మనకు యాక్చువల్గా దీని తర్వాత మన కాంప్రహెన్షన్ తర్వాత కమ్యూనికేషన్ ఇవ్వాలి, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే డైరెక్ట్ మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చాడు. సరే, దీస్ ఆర్ ద నెంబర్ సిరీస్. మా చిన్నోడైతే చాలా బాగా చేస్తాడు ఇది. ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్ 0, 1, 9, 36, 100. ద మిస్సింగ్ నంబర్ ఈస్, ఏదైతే నెంబర్ సిరీస్ లో దీని తర్వాత వచ్చే నంబర్ ఎంత అంటే 225 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు రైట్ ఆన్సర్ అనేది మీరు ప్రాక్టీస్ చేసి చూసుకోండి. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఇన్ ద డిజిటల్ ఎరా there is a fear that classroom communication may result in. చూసారా, ఇక్కడ కమ్యూనికేషన్ కు సంబంధించి ఇచ్చారు. ఓకే, కమ్యూనికేషన్ కు సంబంధించి సంభాషణకు సంబంధించి. ఓకేనా, ఇక్కడ కమ్యూనికేషన్ సంబంధించి మనం గమనించుకున్నప్పుడు ఇన్ ద డిజిటల్ ఎరా there is a fear that classroom communication may result in. గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ అడాప్టేషన్, క్విక్ అడాప్టేషన్, స్టిమ్యులేషన్ అండ్ లాస్ట్ వన్ ఓవర్ స్టిమ్యులేషన్. My dear friends, remember, now we are in digital era. The fear of classroom teaching communication is overstimulation. Classroom lo vidyarthulu over enthusiastic ga untaru. Teacher must be understand the level of the students and communicate with proper. Then 18th, under which of the conditions, ఇప్పుడు నేను చెప్పింది కేవలం విద్యార్థులే కాదు, మీ ఇంట్లో ఉన్న మీ కొడుకులను కూడా మీ బిడ్డలను కూడా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకోవచ్చు ఎంత ఓవర్ ఎంతూజియాస్టిక్ ఉంటారు అనేటువంటి విషయాన్ని. దెన్ 18th క్వశ్చన్ చూడండి, అండర్ విచ్ ఆఫ్ ద కండిషన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ మే బి వ్యాలిడ్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ది కోడ్ గివెన్ బిలో. అంటే ఇచ్చినటువంటి వాటిలో మెయిన్గా కమ్యూనికేషన్ సంబంధించి మనకు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు, 2 ఇచ్చారు. ఏమిచ్చారు? వెన్ ఇట్స్ కన్క్లూజన్ అండ్ ప్రిమిసెస్ ఆర్ ట్రూ, అంటే ప్రిమిసెస్ కన్క్లూజన్స్ 2 కూడా నిజమైతే, ఈవెన్ ఎప్పుడైతే నిజమైతాయో, ఈవెన్ వెన్ ఇట్స్ కన్క్లూజన్ అండ్ 1 or more ఆఫ్ ఇట్స్ ప్రిమిసెస్ ఆర్ ఫాల్స్. మరి ఒకవేళ ఆ విధంగా ఉన్నప్పుడు వాటి కన్క్లూజన్స్ అదేవిధంగా ఏదో ఒకటి అంటే 2 ఈ ప్రిమిసెస్ లో ఏదైనా ఒకటి మాత్రం తప్పు అవుతుందని ఇచ్చాడు. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ల ఆధారంగా మనం ఇందులో ఏది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు అంటే, గుర్తుపెట్టుకోండి, ఈ రెండిటికి సంబంధించి 2 కూడా కరెక్ట్ ఆన్సర్స్ గా మనం చెప్పుకుంటాం. ద కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ బోత్ when its conclusions and premises are true, even though it is correct, even when its conclusion and 1 or more of its premises are false. ఈ 2 కూడా కరెక్ట్. దెన్ 19th క్వశ్చన్, జెనిఫర్స్ ఫాదర్, ఇది బ్లడ్ రిలేషన్ కి సంబంధించి. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, ఒక వ్యక్తి ఒక మహిళను చూపిస్తూ వాళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముని వాళ్ళ భార్య వాళ్ళ తండ్రి ఇతనికి ఏమవుతారు అని అడుగుతాడు. వీటిని రక్త సంబంధాలను కూడా పిలుస్తారు, బ్లడ్ రిలేషన్స్. జెనిఫర్స్ ఫాదర్ ఇన్ లా ఈజ్ మై బ్రదర్. హెలెన్ ఈజ్ ఏ గ్రాండ్ డాటర్ ఆఫ్ మై బ్రదర్. హౌ హీ ఈస్
హెలెన్ రిలేటెడ్ టు జెన్నిఫర్. ఇప్పుడు చెప్పండి, హెలెన్ అనేటోడు జెన్నిఫర్కి ఏమవుతాడని అడిగాడు. అంటే హెలెన్ మనకు జెన్నిఫర్కు ఏమవుతుందంటే సిస్టర్ ఇన్ లా అవుతుంది. సిస్టర్ ఇన్ లా. ఓకే, దెన్ 20th క్వశ్చన్. ట్రూత్ అండ్ ఫాలాసిటీ ఆర్ అట్రిబ్యూట్స్ ఆఫ్. మరి వేటికి సంబంధించినవి అంటే సత్యము మరియు ఫాలాసిటీ అంటే అసత్యము. ఇవి ఈ అట్రిబ్యూట్స్, ఈ గుణాలు దేన్ని చూపిస్తాయి? ట్రూత్ అనేటువంటిది ఒక గుణం, ఫెలాసిటీ అనేటువంటిది ఒక గుణము. ఈ రెండు అట్రిబ్యూట్స్, దీస్ ఆర్ ద టూ అట్రిబ్యూట్స్. ఈ రెండు గుణాలు వేటిని సూచిస్తాయి? దీస్ టూ అట్రిబ్యూట్స్ ఆర్ కోటెడ్ అబౌట్ ది ప్రిపోజిషన్స్ ఆర్ ప్రపోజిషన్స్. ఈ రెండు వేటికి సంబంధించినవి? ప్రపోజిషన్స్ కి సంబంధించినవి. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ 21 క్వశ్చన్ మీరు గమనించండి. నెగటివ్ క్రిటిసిజం యాజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ విల్ లీడ్ టు. ఎప్పుడైనా నెగటివ్ క్రిటిసిజం, మనం ఎప్పుడైనా సరే పాజిటివ్ క్రిటిక్ ఉండాలి, బట్ నెగటివ్ క్రిటిక్స్ ఉండకూడదు. ఒక స్టూడెంట్ క్లాస్ రూమ్ లో మనకు ఆన్సర్ ఇచ్చాడు, రాంగ్ అయింది అనుకో, నో ప్రాబ్లం, నో ఇష్యూ, యూ కెన్ కంటిన్యూ, ఆర్ ఈవెన్ దో యూ కెన్ టెల్ ఎనీ అదర్ ఆన్సర్, యూ కెన్ ప్రమోట్ దెమ్, you can encourage them, but negative criticism is an element of classroom communication will lead to. మరి ఇప్పుడు దీని వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే will lead to number 1 justification, number 2 defensiveness, number 2 demotivation. అంటే ఇది ఏం జరగచ్చు? ఈ విధంగా మనం క్లాస్ రూమ్ లో ఒక విద్యార్థి ఆన్సర్ ఇచ్చినప్పుడు నెగటివ్ క్రిటిసిజం చేసినప్పుడు, నువ్వేం ఆన్సర్ ఇచ్చినావు, తప్పు చెప్పినావు, ఎందుకు చెప్పినావు అని ఆ విధంగా మనం చెప్పినట్లయితే ఏం జరగవచ్చు? జస్టిఫికేషన్. స్టూడెంట్ అతనే, అరే నేను చెప్పింది తప్పయా, అరే నేను చెప్పకూడదా, అందరు నన్ను చూసి నవ్వారా, ఇలాంటి వాడికి వాడి జస్టిఫికేషన్ చేసుకుంటాడు. డిఫెన్సివ్నెస్, వానికి వాడే డిఫెండ్ అవుతాడు. ఏమని? ఒక్కొక్కసారి టీచర్తో వాదిస్తాడు, నో సార్ ఇట్ ఈస్ రైట్ ఆన్సర్, డెఫినెట్లీ ఇట్ ఈస్ రైట్ ఆన్సర్ అని డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంది. నెంబర్ 3 డిమోటివేషన్. అరే ఈ సారు చెప్పినప్పుడు, ప్రశ్న అడిగినప్పుడు మనం చెప్పొద్దురా భయ్, చెప్తే ఈ సార్ ఎప్పుడు మనల్ని నెగటివ్ క్రిటిసైజ్ చేస్తాను, ఓడు సపోర్ట్ చేయడు. దట్ మీన్స్ డిమోటివేట్ అవుతారు. కాబట్టి నెగటివ్ క్రిటిసిజం చేసినప్పుడు విద్యార్థి అతనే జస్టిఫికేషన్ చేసుకుంటాడు. అరే నేను చెప్పింది తప్ప, నేను చెప్తే ఎవడన్నా తప్పు చెప్తే ఎవడన్నా నవ్విండా అని వానికి వాడే జస్టిఫికేషన్ చేసుకుంటాడు. లేదా డిఫెన్సివ్నెస్. మంచి విద్యార్థి అయితే మరొకసారి టీచర్తో డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. లేదు సార్ ఇట్ ఈస్ రైట్, ఐ స్టడీడ్ ఇన్ మై ప్రీవియస్ క్లాస్, ఐ స్టడీడ్ ఎట్ మై హోమ్ అని డిఫెండ్ చేసుకుంటాడు. థర్డ్ వన్ ఏంటిది? డిమోటివేషన్. ఇక వద్రబోయి ఆన్సర్ చెప్పొద్దు, ఈ క్లాస్ విన్నా సప్పుడు చేయకుండా కూర్చోవాలి, మనం సార్కు ఆన్సర్ చేయకూడదు అనుకుంటాడు. కాబట్టి నెగటివ్ క్లాస్ క్రిటిసిజం అనేటువంటిది టీచర్ ఎప్పుడు చేయకూడదు. కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న మాత్రం నెగటివ్ క్రిటిసిజం అనేటువంటిది క్లాస్ రూమ్లో చేసినప్పుడు విద్యార్థుల నుంచి ఏం జరిగే అవకాశం ఉందంటే ఈ 3 అంశాలు మనం గమనించవచ్చు: జస్టిఫికేషన్, డిఫెన్సివ్నెస్, డిమోటివేషన్. నెక్స్ట్ 22 క్వశ్చన్. The rhetorical approaches in classroom communication considers teachers as dash agents of students. గుర్తుపెట్టుకోండి, థియరిటికల్ అప్రోచ్కు సంబంధించి మనం గమనించినప్పుడు క్లాస్ రూమ్ కమ్యూనికేషన్లో టీచర్ అనేవాడు ఏ ఏజెంట్గా పనిచేస్తారంటే ఒక క్యాటలిస్ట్గా పనిచేయాలి, ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్గా పనిచేయాలి, ఒక ఇన్స్పైరింగ్ పర్సన్గా పనిచేయాలి, ఒక రోల్ మోడల్గా వ్యవహరించాలి. Among the 4 walls, teachers should be acted as a role model, at the same time inspiring personality and influencing personality. His dressing, his way of behavior, his body language, it fosters and gestures is also mold the students. Kabatti teacher should be influencing agents of the students. Idi gamaninchali. Next 23rd చూడండి, assertion and reason. కాబట్టి ఈ రెండిట్లో అసర్షన్ రీజన్ ఇచ్చినప్పుడు అభ్యర్థులు గమనించాలి. అసర్షన్ రీజన్కు సంబంధించి ఎప్పుడైనా సరే ఈ రెండిట్లో ఇచ్చినప్పుడు మన కింద ఆప్షన్స్ 4 ఉంటాయి. అందులో ఏ ఆర్ ట్రూ, ఆర్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని ఉంటుంది. మొదటి ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. రెండో ఆప్షన్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అని ఉంటుంది. థర్డ్ చూడండి, ఏ ఈస్ ట్రూ, ఆర్ ఈస్ ఫాల్స్ అని ఉంటుంది. నెక్స్ట్ 4th వన్ ఏముంటుందంటే ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ అని ఉంటుంది. కాబట్టి ఈ 4 అంశాలను అభ్యర్థులు ఖచ్చితంగా గమనించాలి. సో ఇక్కడ మీరు గమనిస్తే అసర్షన్కి సంబంధించి చూడండి, టీచర్ కమ్యూనికేషన్ ఈజ్ సెంట్రల్ టు క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. ఎస్, డెఫినెట్గా
టీచర్ యొక్క సంభాషణ, కమ్యూనికేషన్, భావ ప్రసారం అనేటువంటిది ఒక సెంట్రల్ టు క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, క్లాస్ రూమ్ నిర్వహణలో అత్యంత ప్రభావం చూపుతుంది. మనం మాట్లాడితే మొదటి బెంచ్ వరకు ఇన్ రాలేదనుకో ఎవ్వడు వినడు. కాబట్టి టీచర్ కమ్యూనికేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. దెన్ సెకండ్ వన్ చూడండి, టీచర్ కమ్యూనికేషన్ బిహేవియర్ షుడ్ నాట్ బి అన్నాడు. చూడండి, అది బాగా చదవాలి. అభ్యర్థులు క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసుకోవాలి స్టేట్మెంట్స్ చదివేటప్పుడు. నాట్ బి యూజ్డ్ టు రెగ్యులేట్ ద క్లాస్ రూమ్ బిహేవియర్ ఆఫ్ స్టూడెంట్స్. నాట్ అన్నాడు కాబట్టి ఇది తప్పు. షుడ్ బి, టీచర్ కమ్యూనికేషన్ బిహేవియర్ షుడ్ బి యూజ్డ్ టు రెగ్యులేట్ ద క్లాస్ రూమ్ బిహేవియర్ ఆఫ్ ది స్టూడెంట్స్. కాబట్టి మన బిహేవియర్ అంటే స్టూడెంట్స్ యొక్క బిహేవియర్ మార్చాలంటే మన బిహేవియర్ ఎలా ఉండాలి? రెగ్యులేట్ చేసే విధంగా ఉండాలి, ప్రమోట్ చేసే విధంగా ఉండాలి, మనని ఇమిటేట్ చేసే విధంగా ఉండాలి. మనని అనుకరిస్తారు. మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మన బాడీ లాంగ్వేజ్ కానీ, పోస్టర్స్ కానీ, గెస్టర్స్ కానీ మనని స్టూడెంట్స్ అనుకరిస్తారు. సో దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దట్స్ వై ఏ ఈస్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ఫాల్స్. ఎందుకు ఫాల్స్? ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి. ఒకవేళ నాట్ లేకపోతే బోత్ ఆర్ ట్రూ. దెన్ 24th క్వశ్చన్ చూడండి. అమాంగ్ ద ఫాలోయింగ్ దేర్ ఆర్ టూ స్టేట్మెంట్స్ విచ్ కెంట్, చూడండి కెంట్ అన్నాడు అంటే ఇది కానిది అన్నాడు. కెంట్ బి ట్రూ అన్నాడు అంటే నిజం కానిది అని అడిగాడు. అందుకే అభ్యర్థులు చదువుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా చదవాలి. ట్రూ టుగెదర్ బట్ క్యాన్ బి ఫాల్స్ టుగెదర్. చూడండి మళ్ళా, బట్ కెన్ బి ఫాల్స్ టుగెదర్. సెలెక్ట్ ద కోడ్ దట్ రిప్రజెంట్స్ దెమ్. ఈ కింద ఇచ్చినటువంటి చూడండి, ఆల్ పోయట్స్ ఆర్ డ్రీమర్స్. బి ఏమి ఇచ్చాడంటే నో పోయట్స్ ఆర్ డ్రీమర్స్. ఏది కరెక్ట్ సార్? రెండు స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆల్ పోయట్స్ ఆర్ డ్రీమర్స్ అంటే అందరూ కవులు కలలు కంటారు అంటే, డ్రీమర్స్ అంటే కలలు కనేవారని. నో పోయట్స్ ఆర్ డ్రీమర్స్, ఏ పోయట్ కూడా కలలు కనేవారు కాదు. ఈ రెండు ఇచ్చాడు. మరి ఇచ్చినటువంటి వాటిలో మనకు మొదటిది ఏమన్నాడు? క్యాంట్ బి ట్రూ అన్నారు టుగెదర్, బట్ కెన్ బి ఫాల్స్ టుగెదర్ అన్నారు. కాబట్టి మొదటిది కెన్ బి ట్రూ అయితే రెండోది ఖచ్చితంగా కెన్ బి ఫాల్స్ టుగెదర్ అన్నారు. కాబట్టి ఏ అండ్ బి స్టేట్మెంట్స్ అనేటువంటిది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా మనం చెప్తాం. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఈస్ కన్సిడర్డ్. మీరు క్లాస్ రూమ్లో చెప్పినప్పుడు, బోర్డు పైన రాస్తున్నప్పుడు మీరు మాట్లాడే కంటే ఎక్కువగా ప్రభావితం చూపే అంశం ఏంటిదంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్ అంటే నేను మాట్లాడుతున్నప్పుడు నా యొక్క భాష, నా యొక్క సౌండ్, నేను రాస్తున్నప్పుడు నేను రాసేటువంటి, ఇప్పుడు రాస్తున్నటువంటి చూడండి ఇక్కడ ఫార్మల్ అని రాస్తున్నా, ఇది వర్బల్కి సంబంధించి. బట్ నాన్ వర్బల్ మీన్స్ ఇన్ఫార్మల్. దట్ మీన్స్ గెస్చర్స్, పోస్చర్స్, బాడీ లాంగ్వేజ్. అంటే నేను ఇలా చేతులు కదిలిస్తున్నాను చూడండి మాట్లాడుతున్నప్పుడు, లేదా నేను మాట్లాడుతున్నప్పుడు నా యొక్క ఈ కనుబొమ్మలు, ఐ లాషెస్, ఐబ్రోస్ కదులుతున్నాయి చూడండి ఇలా. ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ కింద వస్తాయి. వీటిని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. మరి వర్బల్ కమ్యూనికేషన్ ఎక్కువగా ప్రభావితం చూపుతుందా విద్యార్థిపై? నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఎక్కువ ప్రభావితం చూపుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్ రిమెంబర్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఇస్ మోర్ ఎఫెక్టివ్ దాన్ ది వెర్బల్ కమ్యూనికేషన్. క్లాస్ రూమ్లో మీరు చెప్పేటువంటి అంశం కంటే కూడా నీ కదలికలు, నీ బాడీ లాంగ్వేజ్, నీ గెస్టర్స్, నీ పోస్చర్స్, నీ ఐబ్రోస్, ఈ కదలికలన్నీ కూడా విద్యార్థిని ఎక్కువగా ఇంపాక్ట్ చూపుతాయి. కాబట్టి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఏమంటారు? ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటారు. మరి ఇప్పుడు ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే ఏంటిది? వెర్బల్ కమ్యూనికేషన్. ఫార్మల్ కమ్యూనికేషన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. అర్థమవుతుంది కదా? రైట్. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రెండు ఇచ్చాడు. ఇక్కడ ఏబి ఇచ్చి 4 కన్క్లూజన్స్ ఇచ్చాడు. ప్రిమైసెస్ ఇచ్చి 2 ప్రిమైసెస్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఆల్ జడ్జెస్ ఆర్ లాయర్స్. మా బామ్మర్ది కూడా లాయరే, అర్థమవుతుందా? మా చిన్న బామ్మర్ది లాయర్. ఆల్ జడ్జెస్ ఆర్ లాయర్స్ అన్నాడు. అట్ ద సేమ్ టైం అన్నాడంటే నో డాక్టర్స్ ఆర్ లాయర్స్. ఈ స్టేట్మెంట్స్ మీరు బాగా వినాలి. దీస్ ఆర్ ద 2 ప్రిమైసెస్. 1 ప్రిమైసెస్ ఈస్ ఆల్ జడ్జెస్ ఆర్ లాయర్స్. అందరు జడ్జిలు లాయర్లు అని చెప్పాడు. సెకండ్ ఏమి ఇచ్చాడు? నో డాక్టర్స్ ఆర్ లాయర్స్. ఏ డాక్టర్ కూడా లాయర్ కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, కరెక్టే కదా? కన్క్లూజన్ ఇద్దాం. నో లాయర్స్ ఆర్ డాక్టర్స్. ఎస్, నో లాయర్స్ ఆర్ డాక్టర్స్. ఏ లాయర్ కూడా డాక్టర్ కాదు. ఎందుకు? అక్కడ నో డాక్టర్స్ ఆర్ లాయర్ అన్నారు కదా, కాబట్టి అది కరెక్ట్. నో డాక్టర్స్ ఆర్ జడ్జెస్. ఎందుకంటే లాయర్సే కాలేరు కాబట్టి జడ్జెస్ కూడా కాదు. కాబట్టి నో డాక్టర్స్ ఆర్ జడ్జెస్.
So these are the two conclusions are the correct of these two premises. Then 27th question చూడండి, ఇది కోడింగ్ సంబంధించి కోడ్ డీకోడ్ సంబంధించిన క్వశ్చన్. Adobe is coded as Abode, ABODE is coded as ADRHJ. అంటే అబోర్డ్ ను ఏబిఓడిఈని ADRHJ గా కోడ్ లాంగ్వేజ్ లో రాస్తే AGRO అగ్రోను దేనిగా రాయొచ్చు ఈ కోడ్ భాషలు అంటే AIUS గా రాయొచ్చు, AIUS గా రాయొచ్చు. మీరు ఈ కోడ్కు సంబంధించి ప్లస్ కానీ అంటే సబ్స్ట్రాక్షన్ కానీ లేదంటే మనకు అడిషన్ కానీ నంబర్ను మీరు చేస్తే ఈ ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ చూడండి, చూస్ ద వర్డ్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. ఈ కింది ఇచ్చినటువంటి వాటిలో సరి అయినది కానిది అని అడిగాడు. డిఫరెంట్ ఫ్రమ్ ది రెస్ట్ ఇచ్చిన నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది ఏంటిది అని అడిగాడు. చూడండి, శివాలిక్ హిల్స్ అంటే శివాలిక్ కొండలు, అరావలి హిల్స్ అంటే అరావలి కొండలు, నీలగిరి హిల్స్ అంటే నీలగిరి కొండలు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, మౌంట్ కిలిమంజారో. ఒక పాఠం చూడండి, కిలిమంజారో కాదా కాలిమంజారో ఉంది కదా. ఈ కిలిమంజారో అనేటువంటి పర్వతం ఎక్కడ ఉంటుంది? ఇది మనకు దక్షిణాఫ్రికాలో ఉంటుంది, మన దగ్గర ఉండదు. మరి శివాలిక్ కొండలు కానీ అరావలి కొండలు కానీ నీలగిరి కొండలు కానీ ఎక్కడ ఉంటుంది? భారతదేశంలో ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు హిల్స్, కానీ కిలిమంజారో అనేటువంటిది మౌంటైన్, పర్వతం. కొండలు వేరు, పర్వతం వేరు. అర్థమవుతుందా? బట్ ఎట్ ద సేమ్ టైం ఒకవేళ నీలగిరి మౌంటైన్స్ అని చెప్పుకున్నప్పటికీ కూడా దీస్ త్రీ ఆర్ బిలాంగ్స్ టు ఇండియన్ మౌంటైన్స్ ఆర్ ఇండియన్ హిల్స్ కంపేర్ టు ది మౌంటైన్ కిలిమంజారో ఈజ్ రిలేటెడ్ టు ది అదర్ ఇండియన్ హిల్ ఆర్ మౌంటైన్. గుర్తుపెట్టుకోవాలి, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి వ్యాలిడిటీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ది ప్రపోజిషన్ ఆల్ ఎనిమల్స్ ఆర్ వైల్డ్. ఇక్కడ ఏమిచ్చాడు ప్రపోజిషన్? అన్ని జంతువులు వన్యజీవులు అని చెప్పాడు. మరి దానికి సంబంధించిన ఇక్కడ ఏమన్నాడు? ది ఫాలోయింగ్ వ్యాలిడిటీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ది ప్రపోజిషన్. ఏది ఇక్కడ ఇచ్చినటువంటి దానికి సంబంధించి నో, నాన్ ఎనిమల్స్ ఆర్ వైల్డ్, సమ్ ఎనిమల్స్ ఆర్ నాట్ వైల్డ్, నో ఎనిమల్స్ ఆర్ వైల్డ్, సమ్ ఎనిమల్స్ ఆర్ వైల్డ్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఆల్ ఎనిమల్స్ ఆర్ వైల్డ్ ఇచ్చినప్పుడు కింది ఇచ్చినటువంటి ప్రపోజిషన్ కి సంబంధించి సమ్ ఎనిమల్స్ ఆర్ వైల్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ లెటర్ సిరీస్ ఇచ్చాడు. ఇది నెక్స్ట్ ఈ మిస్సింగ్ లెటర్ లేదా నెక్స్ట్ టర్మ్ ఇక్కడ ఇచ్చినటువంటి సిరీస్ మనం గమనిస్తే లెటర్ సిరీస్ లో DEF HIJ LMN PQR తర్వాత TUV ఇచ్చాడు. మరి తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? సింపుల్ చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు అంటే ఒక్కొక్క లెటర్ మనకు తర్వాత మనకు సబ్స్టిట్యూషన్ లేదా మనకు సబ్స్ట్రాక్షన్ మనం చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ ఈజీగా మనం చేయగలుగుతాం. సో రైట్ ఆన్సర్ ఈస్ XYZ. దెన్ 31 క్వశ్చన్ నుంచి మీరు గమనిస్తే 31 నుంచి 35 వరకు డాటా ఇంటర్ప్రిటేషన్, 31 నుంచి 35 వరకు డాటా అనాలిసిస్ ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. 31 to 35 డాటా అనాలిసిస్, దత్తాంశ విశ్లేషణ. అంటే ఒక ట్యాబులర్ ఫామ్ ఇచ్చి లేదా ఒక బార్ గ్రాఫ్, ఒక పై గ్రాఫ్, ఒక లైన్ గ్రాఫ్ ఇచ్చి అందులో వ్యవస్థ కానీ సంస్థ కానీ పాఠశాల కానీ ఒక పరిశ్రమ కానీ సాధించిన లేదా ఫలితాలు, ఉత్పత్తి, ఉత్పాదకత, శాతాలు, లాభాలు, నష్టాలు, వీటికి సంబంధించిన అంశాలు ఇస్తాడు. ఇది అభ్యర్థులు గమనించి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా 36 క్వశ్చన్ చూడండి, ఇది ఐసిటికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. నౌ వీఆర్ ఇన్ ఐసిటి ఎరా. మనం ఐసిటి ఎరాలో యుగంలో ఉన్నాం. వితౌట్ ఐసిటి వి కాంట్ do anything among the four walls, even though effective classroom teaching is depends upon ICT. నేను మాట్లాడుతున్నా, నేను కనబడుతున్నా మీకు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఐసిటి. ఇక్కడ ఐసిటికి సంబంధించిన క్వశ్చన్ 36 నుంచి 40 వరకు ఉంటాయి క్వశ్చన్స్. 5 ప్రశ్నలు ఉంటాయి ఐసిటి. ఇందులో ద అవుట్పుట్ క్వాలిటీ ఆఫ్ ఎ ప్రింటర్ ఈజ్ మెజర్డ్ బై. ఒక ప్రింటర్ యొక్క క్వాలిటీని దేని ఆధారంగా నిర్ణయిస్తాం? మా పెద్దోడైతే దీన్ని ఈజీగా చెప్పగలుగుతాడు. అంటే ఈ ప్రింటర్ యొక్క క్వాలిటీ పర్ఫెక్ట్ ఉందా లేదని దాన్ని దేని ఆధారంగా కొలుస్తారంటే డాట్స్ పర్ ఇంచ్. వింటున్నారా? ఒక ప్రింటర్ యొక్క క్వాలిటీని ఏ విధంగా మెజర్ చేస్తాం అంటే డాట్స్ పర్ ఇంచ్. ఏమని పిలుస్తాం? డాట్స్ పర్ ఇంచ్. నెక్స్ట్ 37 చూడండి, డాష్ డినోట్స్ ఎన్ ఎర్రర్ ఇన్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్. చూడండి, ఐసిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కంప్యూటర్ పారిభాష పదకూరు. ఇడ బగ్, మన కంప్యూటర్ సంబంధించిన బగ్స్ అంటాం చూడండి, బగ్. ఈ బగ్ డినోట్స్ ఎన్ ఎర్రర్ ఇన్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్.
అంటే మన కంప్యూటర్ సంబంధించిన ప్రోగ్రాంలో ఎర్రర్ వచ్చిందంటే దేన్ని సూచిస్తుంది? బగ్ అంట మనం, బియుజి బగ్. ఓకే, దెన్ నెక్స్ట్ 38 క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా ద ట్రాపికల్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ సిచ్యువేటెడ్? మనకు తెలుసు వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు అంటాం తెలుగులో. వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ ఉంటాయి? ఇది ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియా ద ట్రాపికల్ వెస్టర్న్ ఘాట్స్. నార్మల్ వెస్టర్న్ ఘాట్స్ వేరు, ట్రాపికల్ వెస్టర్న్ ఘాట్స్ వేరు, గమనించండి. మరి ఇచ్చినటువంటి వాటిలో రాజస్థాన్ అన్నాడు, అంటే ఇది మరి రాజస్థాన్ అనేటువంటిది వెస్టర్న్ ఘాట్స్ కి దగ్గర ఉంటుందా? నో. గుజరాత్ అన్నాడు, నో. కేరళ అన్నాడు, పంజాబ్ అన్నాడు. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ట్రాపికల్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఎట్ పంజాబ్. దెన్ 39 క్వశ్చన్ చూడండి. ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ హ్యాస్ a scheme for human rights and values in education. Under this scheme, which statement is incorrect? Correct కానిదని అడుగుతున్నాడు చూడండి. ఇన్కరెక్ట్, కరెక్ట్ కాదు, కరెక్ట్ కానిది అడుగుతున్నాడు. Among the following for human rights and duties education component. మనకు ఇందులో మనం చూసుకున్నప్పుడు the to encourage research activities, to sensitize the citizens so that the norms and values of human rights are realized, to establish value and wellness centers in schools, to develop interaction between society and education institutions. ఇక్కడ ఏమన్నాడంటే ఈ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులకి అదేవిధంగా విలువలకు సంబంధించిన విద్యకు సంబంధించి ఈ పథకానికి సంబంధించి కరెక్ట్ కానిదని అడిగాడు. ఓకేనా? ఇందులో కరెక్ట్ కానిది ఏంటంటే టు ఎస్టాబ్లిష్ వాల్యూస్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఇన్ స్కూల్స్. పాఠశాలలో వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయాలనేది ఈ స్కీమ్ కి సంబంధించి కాదు. మిగతా 3 ఆప్షన్స్ ఈ స్కీమ్ కి సంబంధించిన ఏంటిది? టు ఎంకరేజ్ రీసెర్చ్ యాక్టివిటీస్, టు సెన్సిటైజ్ ద సిటిజన్స్ సో దట్ ద నార్మ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్ రియలైజ్డ్, టు డెవలప్ ఇంటరాక్షన్ బిట్వీన్ సొసైటీ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. And 48th question చూడండి. The annual range of temperature in the interior of the continent is high compared to coastal areas. What are the regions? మీరు గమనించినప్పుడు తీర ప్రాంతాలతో పోల్చినప్పుడు, కోస్టల్ రీజన్స్ అంటే తీర ప్రాంతాలు, బంగాళాఖాతం, మనకు కేరళ, తమిళనాడు ఏరియా ప్రాంతాలకు సంబంధించిన తీరరేఖ ప్రాంతం వాటితో పోల్చినప్పుడు మనకు అంతర్గతంగా లేదా ఖండాంతర్గతంగా ఉండేటువంటి లేదా దేశంలో రాష్ట్రాంతర్గతంగా ఉండేటువంటి ఈ ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఎందుకు ఉంటుందని అడిగాడు. దానికి రీజన్ ఏంటిదంటే ద థర్మల్ డిఫరెన్స్ బిట్వీన్ ల్యాండ్ అండ్ వాటర్. నేలపైన ఉండే ఉష్ణానికి నీటి యొక్క ఉష్ణానికి ఉండేటువంటి వ్యత్యాసం వల్ల ఇంటీరియర్ కాంటినెంట్ కి సంబంధించి కోస్టల్ ఏరియాస్ కి సంబంధించినటువంటి టెంపరేచర్ లో డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్, ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ మనకు తెలుసు వాజ్ ఫార్మల్లీ ఇనాగ్రేటెడ్ ఇన్ 20th December 1953. క్వశ్చన్ చూడండి, మీరు క్వశ్చన్ చదివితే కూడా ఆన్సర్ రేపు భవిష్యత్తులో పెట్టచ్చు. యూజీసీ ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారని అడుగుతాడు. చూడండి క్వశ్చన్ ఉంది 28 December 1953. కానీ ఎవరు ఇనాగ్రేట్ చేశారు అని అడిగాడు. మనకు మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మనం మౌలానా అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ 42 చూడండి. ఏ సోర్స్ ఆఫ్ రెన్యూవేబుల్, ఇది ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ప్రశ్న, మనకు పర్యావరణానికి సంబంధించి. ద సోర్స్ ఆఫ్ రెన్యూవేబుల్ పవర్ విచ్ కెన్ బి డెవలప్డ్ విత్ మినిమం కాస్ట్ ఈస్. మనకు మెయిన్ గా తక్కువ ఖర్చుతో మనకు రెన్యూవేబుల్ రిసోర్స్ దొరికేది ఏంటంటే విండ్ మిల్సా, టైడల్ పవర్సా, జియోథర్మల్ ఎనర్జీ, బయోమాస్ పవర్ అంటే బయోగ్యాస్ అని మనం చెప్పుకుంటాం కదా, పశువుల పేడతో తయారయ్యేటువంటి, లేదా మనకు డొమెస్టిక్ వేస్ట్, ఇంట్లో అమ్మ కూరగాయలు తరుగుతుంది, అమ్మ ఇంట్లో ఏది వాడిన తర్వాత మిగిలినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్, ఇదంతా కూడా మనం కుళ్ళింపజేయడం వల్ల ఆ బయోమాస్ నుంచి మనకు పవర్ను తయారు చేయవచ్చు. కానీ మన వాళ్ళు దురదృష్టవశాత్తు ర్యాపిడ్ అర్బనైజేషన్ ప్రాసెస్, అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల వల్ల, ముఖ్యంగా వ్యక్తుల్లో నగరాల్లో స్థిరపడాలన్న కుతూహలం వల్ల, క్యూరియాసిటీ అమాంగ్ ద యంగ్స్టర్స్ అండ్ ఈవెన్ ద హ్యూమన్ బీయింగ్స్, పల్లెలు వద్దు, మాకు పల్లెటూరులో మాకు ఉండడం ఇష్టం లేదు, మేము పట్టణాలకు వలస వెళ్ళిపోయి ఆ కాలుష్య కూరలో బతుకుతూ అక్కడే కుక్క బతుకుతాం అనుకునేటువంటి ఆలోచనలు పెరుగుతున్న ఈ తరుణంలో ఎవరండి ఈ బయోమాస్ పవర్ను తయారు చేస్తున్నాడు? బట్ ఇది తక్కువ ఖర్చుతో తయారయ్యేటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ, అంటే పురోగమన్, అంటే మనకు తరగనటువంటి రెన్యూవబుల్ రిసోర్స్ అంటే పునరుద్ధరింపబడే వనరుగా మనం చెప్పుకుంటాం. తక్కువ ఖర్చుతో తయారు చేస్తాం.
వెండి మిల్స్ కానీ, టైడల్ మిల్స్ కానీ, జియోథర్మల్ మిల్స్ కానీ ఎక్కువ ఖర్చు అవుతుంది. బయోమాస్ ఏముందండి? పశువుల పేడ, అదేవిధంగా వ్యర్థాలు, జీవ పదార్థాలు, వేస్టాలు, మనం వాడి పారేసిన కూరగాయలు ఇదంతా కుళ్ళింపజేయడం వల్ల కూడా బయోమాస్ తయారవుతుంది. అట్లా కాబట్టి అంతేకాకుండా మనకు ఈ వేస్ట్, సాలిడ్ వేస్ట్కి సంబంధించి ముఖ్యంగా డీకంపోజ్ అయ్యేటువంటి సాలిడ్ వేస్ట్ నుంచి కూడా మనం బయోమాస్ తయారు చేయవచ్చు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బై ద యూజ్ ఆఫ్ ది మైక్రోబ్స్. సూక్ష్మ జీవులను ఉపయోగించి, ముఖ్యంగా బ్యాక్టీరియాస్ మనం ఉపయోగించి ఈ బయోమాస్ ఉపయోగించి పవర్ తయారు చేయవచ్చు. It is most important, but the important source is the human being, the rapid growing of the urbanization process. It is very slowly implemented. Then 43 question: a small text stored on users computer by some websites in order to recognize and keep track of users preference is called. మనం కంప్యూటర్ కి సంబంధించిన పరిభాష ఇది కుకీ అంట. ఏమంటారు? కుకీస్. Next 44, how much carbon is being added to the atmosphere by using of fossil fuels? మనకు ఏదైతే శిలాజ ఇంధనాలు, ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు, ఏమేమి వస్తాయి ఇందులో? మనకు నేచురల్ గ్యాస్, ఓకే, ఫాసిల్ ఫ్యూయల్స్ కింద ఏమొస్తాయి? నేచురల్ గ్యాస్, ఇంకేమొస్తుంది? కోల్, కోక్, అదేవిధంగా పెట్రోల్, ఓకే, అదేవిధంగా కెరోసిన్, ఇవన్నీ కూడా ఏమైతే ఫాసిల్ ఫ్యూయల్స్ అంటాం, శిలాజ ఇంధనాలు. అంటే భూమిలో మనకు దొరికేటువంటి శిలాజ ఇంధనాలుగా మనం చెప్పుకుంటాం. అయితే ఈ శిలాజ ఇంధనాలు మండించడం వల్ల మనకు ఎంత మొత్తంలో ఈ కార్బన్ అనేటువంటిది యాడ్ అవుతుంది పర్యావరణం కంటే? మనకు 6 to 9 బిలియన్ టన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 to 9 బిలియన్ టన్స్ మనకు యాడ్ అవుతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించారు. దెన్ నేచురల్ వెజిటేషన్ ఆఫ్ ఎన్ ఏరియా నీడ్స్ టు బి ప్రిజర్వ్డ్ ద ఫ్యూచర్ మెయిన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్. గుర్తుపెట్టుకోండి, సహజ సంపదను, ప్రకృతి వనరులను కాపాడడం భవిష్యత్తులో దేని గురించి ఎలా కాపాడతాము అంటే ముఖ్యంగా ఈ ఉద్భిజ సంపదను, పంట మొక్కలను, వాటికి సంబంధించి ఏ విధంగా మనం కాపాడుతాము అని మనం చెప్పుకున్నప్పుడు అభ్యర్థులు గమనించాలి. బై ది ప్రొవైడింగ్ మెటీరియల్ ఫర్ బ్రీడింగ్ న్యూ స్పీసీస్, కొత్త జాతులను ఉత్పత్తి చేసే విధానం, పంటలకు సంబంధించినటువంటి ప్రజననానికి సంబంధించినటువంటి ప్లాంట్ బ్రీడింగ్ మీన్స్ వృక్ష ప్రజననం, మొక్కల ప్రజననానికి సంబంధించినటువంటి కొత్త జాతులను ఉత్పత్తి చేసి భవిష్యత్ తరాలకి ఆరోగ్యకరమైనటువంటి పంటలను అందించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్న అది మేధావులది, యువకులది, అదేవిధంగా విద్యార్థులది. ఇక 46 క్వశ్చన్ నుంచి మీరు గమనిస్తే 56 క్వశ్చన్ వరకు, 50 వరకు చివరి 5 ప్రశ్నలు ఇవి ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు సంబంధించి. మరి హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు సంబంధించినటువంటి 46 క్వశ్చన్ మనం గమనిస్తే, ఇన్ విచ్ ఇయర్ ఎడ్యుకేషన్ కమిషన్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ డాక్టర్ డిఎస్ కొతారి. డిఎస్ కొతారి యొక్క అబ్రివేషన్ ఏంటిదంటే దౌలత్ సింగ్ కొఠారి. దౌలత్ సింగ్ కొతారి. గుర్తుపెట్టుకోండి, ఈ కొతారి కమిషన్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటాం. ఇది 1964-66లో మనకు ఇచ్చినటువంటి కమిషన్ డిఎస్ కొతారి, దౌలత్ సింగ్ కొతారి. దెన్ మనకు 47 క్వశ్చన్ మనం చూసినప్పుడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ లాంచ్ 2013 విత్ ద పర్పస్ ఆఫ్ టు ప్రొవైడ్ స్ట్రాటజిక్ ఫండింగ్ టు ఎలిజిబుల్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. దీనికి సంబంధించి 2013 నుంచి మనం గమనించినప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో అర్హత పొందినటువంటి రాష్ట్రాలకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కు సంబంధించి మనకు ఫండ్స్ ఏదైతే ఈ నిధులను అందించేటువంటి ఏది సంస్థ లేదా అందించేటువంటి పథకం పేరు ఏంటిదంటే రూసా. ఏంటిది? రూసా, రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ అంటారు. ఒకవేళ హై స్కూల్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు ఉపయోగించేది ఆర్ఎంఎస్ఏ, రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్. లేదా ప్రైమరీ లెవెల్లో మనం తీసుకున్నప్పుడు సర్వ శిక్షా అభియాన్, ఎస్ఎస్ఏ అంటాం. ప్రైమరీ లెవెల్లో ఎస్ఎస్ఏ, హై స్కూల్ లెవెల్లో ఆర్ఎంఎస్ఏ, అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీ అండ్ పీజీ యూనివర్సిటీకి సంబంధించి రూసా. కానీ మిత్రమా, మీరు గమనించాలి అభ్యర్థులు, రూసాను ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంటే ఉషా అని పిలుస్తున్నారు. అంటే పిఎం ఉషా అని పిలుస్తున్నారు. పిఎం ఉషా, ప్రధానమంత్రి ఉच्चतर. అర్థమవుతుందా? ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్ కి సంబంధించి ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. అర్థమవుతుందా? పిఎం ఉషా అని పిలుస్తున్నారు. ఇంతకు ముందు రూసా అని పిలిచేవారు, ఇది గమనించండి. ఇంతకు ముందు రూసా అని పిలిచేవారు, ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? పిఎం ఉషా అని పిలుస్తున్నారు. పిఎం ఉషా.
ఓకే, పిఎం ఉషా అని పిలుస్తున్నారు. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇక 48 క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఆడియోలీ ఫార్మాట్స్? ఇందులో .wav .aac ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 49 క్వశ్చన్, ఇన్ ఏ కంప్యూటర్, మన కంప్యూటర్ సంబంధించి మనం గమనించినప్పుడు 8 బిట్స్ ఆర్ యూజ్డ్ టు స్పెసిఫై అడ్రస్ ఇన్ మెమరీ, ద టోటల్ నంబర్ ఆఫ్ అడ్రస్ విల్ బి. ఒకవేళ ఒక అడ్రస్ కి సంబంధించిన కంప్యూటర్కు 8 బిట్స్ ఉపయోగించినప్పుడు మరి టోటల్ నంబర్ ఆఫ్ అడ్రసెస్ ఎన్ని మనకు బిట్స్ అవసరం అవుతాయి అంటే మనకు 256 అని గుర్తుపెట్టుకోవాలి. 256. దెన్ లాస్ట్ క్వశ్చన్, ది నేషనల్ నాలెడ్జ్ కమిషన్ ఓకేనా, జాతీయ విజ్ఞాన కమిషన్ సంబంధించి ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్ అన్నాడు. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి శ్యామ్ పిట్రోడా, ఎవరు అధ్యక్షుడిగా ఉండేవాడు? శ్యామ్ పిట్రోడా వాజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ ఫస్ట్ నేషనల్ నాలెడ్జ్ కమిషన్. జాతీయ విజ్ఞాన కమిషన్ కి అధ్యక్షుడిగా డైరెక్టర్గా ఎవరు ఉండేవారంటే శ్యామ్ పిట్రోడా, గుర్తుపెట్టుకోండి. ఇది మరి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి అభ్యర్థులు గమనించాలి మిత్రమా. 2018 డిసెంబర్ పేపర్ కనుక మీరు గమనిస్తే క్వశ్చన్స్ అనేటువంటివి జనరల్ అవేర్నెస్ కి సంబంధించి, కంప్యూటర్ కి సంబంధించి, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు సంబంధించి, కామన్ గా మనకు ఏది ఉన్నత విద్యకు సంబంధించి ఎలాంటి అవగాహన ఉందనేటువంటిది, లోతైన అవగాహనను పరిశీలించే విధంగా ప్రశ్నపత్రం ముందుగా వచ్చి అభ్యర్థులు చాలా లోతైనటువంటి విశ్లేషణ చేస్తూ చదివితే డెఫినెట్ గా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తారు. అందుకే నాతో నమ్మకంగా చెప్పండి, శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అటానమస్ కరీంనగర్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ టిల్ you are eligible, you are qualify the TS set and UGC net. I wish you all success. అందుకే నాతో నమ్మకంగా చెప్పండి, డెఫినెట్ గా నేను క్వాలిఫై అవుతానని. I wish you all success.